న్యూస్ మీద దాడి చేసిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వారి మంత్రివర్గ సహచరులు కానీ మేము ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మీకు ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతూ మేము మీడియా అని చెప్పి మేము రాస్తామని మాట్లాడితే ఎవడుకుంటారా ఎందుకుంటారా? కాంగ్రెస్ ఏమంటుంది, బీజేపీ ఏమంటుంది, మేము చూసుకుంటాం. మీ బలిపోయింది, మీ అహంకారం ఏంది? ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ బతుకుతున్నారు, ఎవరు తిండి తింటున్నారు? పిచ్చి పిచ్చి మాటలు అవాకులు చెవాకులు మాట్లాడితే మా పార్టీని గాని మా అధినాయకుడిని గాని ఒక్క మాట మాట్లాడినా సరే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎవరు కూడా ఊరికే కూర్చునేటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ ఎవరి జాగీరు కాదు. హైదరాబాద్ నడిబొడ్డులో పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడితే తెలుగు ప్రజలకి అనుక్షణం కూడా వెన్నండి ఉండేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ రోజున ప్రపంచ పటంలో హైదరాబాద్ అనేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. క్రియేట్ చేసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ తెలంగాణకు వచ్చేటువంటి మాక్సిమం ఇన్కమ్ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తున్నది, ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దానికి బీజం పడింది, ఇవన్నీ ఆలోచన చేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. తెలుగుదేశం పార్టీ గురించి గాని నారా చంద్రబాబు నాయుడు గారి గురించి గాని ఇంకొకసారి ఎక్కడైనా సరే ఎవరైనా సరే మాట దూలితే మాత్రం మర్యాద దక్కదు.